హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి తెలుగమ్మాయి వ్లాగ్స్. ఈరోజు మనం ఈజీ అండ్ క్విక్ బ్రేక్ఫాస్ట్ బ్రెడ్ ఆమ్లెట్ చేసుకుందాం. చూడండి, పిక్చర్ ఇలా వస్తుందన్నమాట. పెద్ద అంగు ఆర్బాటాలు ఏమి లేకుండా సింపుల్గా చేసేస్తున్నాను అనమాట. ఇక్కడ నేను 3 eggs తీసుకున్నాను. ఓన్లీ ఆనియన్స్ అండి, ఇంకా వేరే వెజిటేబుల్స్ అని తీసుకోలేదు. ఇక్కడ ఆ 3 eggsని ఇలా మొత్తం బ్లెండ్ చేశాను, బీట్ చేసి బ్లెండర్తోని. చేసిన తర్వాత కొంచెం సాల్ట్ అండ్ కొంచెం కారం, ఇలాగ ఆనియన్స్ వేసుకుని అంతే, ఇంకేం వేసుకోలేదండి. ఇవి అన్నిటినీ బాగా మిక్స్ చేయాలి. అంటే చిన్న చిన్న లంప్స్ లాగేమో కనిపిస్తాయి కదా, అలా ఏం లేకుండా నీట్గా మంచిగా బ్లెండ్ చేసుకున్నాను అనమాట ఫోర్క్తోని. మీ దగ్గర బ్లెండర్ ఉంటే బ్లెండర్తో కూడా మిక్స్ చేసుకోవచ్చు అనమాట. ఇలా నీట్గా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు బ్రెడ్ తీసుకుందాం. నేనైతే ఇక్కడ బ్రౌన్ బ్రెడ్ని తీసుకుంటున్నానండి. ఒక 3 తీసుకున్నాను బ్రేక్ఫాస్ట్ అని చెప్పి. ఈ 3 కూడా బ్రౌన్ బ్రెడ్ అయితే మంచిదండి, సో నేను అందుకే అవి తీసుకున్నాను. ఇప్పుడు ఇవి అందులో జస్ట్ డిప్ చేసుకోవాలన్నమాట. నేనైతే ఇలా చేసుకుంటున్నాను బ్రెడ్ ఆమ్లెట్, కొంతమంది వేరేగా కూడా చేసుకుంటారు. ఇలా జస్ట్ డిప్ చేసి ఇలా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని పెట్టుకుంటున్నాను. కొంచెం ఆ పైనుంచి ఇలాగా కొంచెం అంటే వేసుకుంటే కొంచెం లోపలికి వెళ్తుందన్నమాట, ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది అంటే ఫ్రై అయిన తర్వాత. చూసారా, ఓన్లీ ఆనియన్సే వేసుకున్నాను, చుట్టూ ఇలా ఆయిల్ వేసుకున్నాను. మీకు కావాలంటే ఆ చిల్లీ ఇంకా మిగతా వెజిటేబుల్స్ కూడా కొంతమంది వేసుకుంటారు, కొత్తిమీర లాగా. నేను జస్ట్ క్విక్ అండ్ ఫాస్ట్గా అయిపోవడం కోసం ఓన్లీ ఆనియన్స్తోనే అడ్జస్ట్ అయ్యి చేస్తున్నాను. అంటే బ్యాచిలర్స్ కూడా ఫాస్ట్గా ఉపయోగపడేలాగా జస్ట్ అండి ఇలా వేసి కాల్చేసుకోవడమే, అంతే. టేస్టీ అండ్ హెల్తీ బ్రేక్ఫాస్ట్ మీకు రెడీ అయిపోతుంది చాలా తొందరగా. పిల్లలకి బ్రేక్ఫాస్ట్ బాక్స్లో కూడా బాగుంటుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్స్. ఇలాంటి షార్ట్ అండ్ స్వీట్ వీడియోస్ నేను చేస్తూ ఉంటాను. క్విక్గా అయిపోయింది, నన్ను సపోర్ట్ చేయండి గైస్. బాయ్ బాయ్.